మీరు ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు అందరూ సీరియస్గా తీసుకోవడం లేదని హట్టింగ్గా అనిపిస్తుందా? మీరు ఏమైనా చెప్తున్నప్పుడు ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం చూద్దాం, ఇప్పుడు టైం లేదు అన్న రెస్పాన్స్ వస్తుందా? మీ థాట్స్కి మీ ఒపీనియన్స్కి వాల్యూ లేదు అనిపిస్తుందా? ఒక స్టేజ్లో ఏం చెప్పినా యూజ్ లేదు అని అనిపించేసిందా? ఇలా జరుగుతుంటే మీకు స్లోగా మాట్లాడడం తగ్గిపోతుంది, సెల్ఫ్ డౌట్ పెరిగిపోతుంది, లాస్ట్కి అది మీ ఐడెంటిటీనే క్వశ్చన్ చేసేంత వరకు వెళ్తుంది. కానీ నేను చెప్తున్నాను, మీ వాయిస్కి వాల్యూ ఉంది, మీ థాట్స్కి పవర్ ఉంది. యు ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఫేమ్, యు ఆర్ నాట్ బెగ్గింగ్ ఫర్ అటెన్షన్, జస్ట్ వాంట్ టు బి హియర్, టు బి సీన్, టు బి ఫెల్ట్. జస్ట్ ఇమాజిన్, మీ మాటకి మీ డెసిషన్కి ఒక వాల్యూ ఉంటే అలా వచ్చే అటెన్షన్లో మీకు తెలుస్తుంది మీ మాటకి విలువ ఉందని, మీ సైలెంట్ అందరికీ అర్థమవుతుందని, మీ డెసిషన్ కూడా ఇంపార్టెంటే అని. ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారు? మీలో ఉండిపోయిన డీప్ పెయిన్ని బయటకు తీసుకురావడం స్టార్ట్ చేసినప్పుడు, మీలో ఉంచేసిన చాలా మాటల్ని బయటకు తీసుకొచ్చి మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు, మీ స్వరం, మీ బిలీవింగ్ మూమెంట్స్, ఇక్కడ యువర్ వాయిస్ విల్ బి రెస్పెక్టెడ్, యువర్ ఎమోషన్స్ విల్ బి హానర్డ్, యువర్ జర్నీ విల్ బి సెలబ్రేటెడ్. మీ స్వరం అదే గొప్పది, అదే గెలుపు, అదే నిజం, అదే మీరు. మీ స్వరం అది మిమ్మల్నే మార్చేస్తుంది, అది లోకాన్నే మార్చేస్తుంది.